వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలో అరుదైన భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. మాజీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ 4 దశాబ్దాల అనంతరం తన స్వస్థలానికి చేరుకున్నారు. వనం వదిలి జనంలోకి వచ్చిన ఆయనను కుటుంబ సభ్యులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. తన ఇంటిలో అడుగుపెట్టిన క్షణంలోనే దేవ్జీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత ఇంటికి రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడికి ఈ సొంత ఊరుకు రావడం అనేటువంటిది ఒక సంతోషకరమైన విషయమే. ఈ వచ్చిన మొదటి రోజునే మీడియా మిత్రులు రావడం కూడా సంతోషకరమే. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేషనల్ మీడియా కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియాకు వాళ్ళు అడిగినటువంటి అన్నింటి ప్రశ్నలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మీరంతా కూడా వాటి ప్రతినిధులుగా ఇక్కడ ఈ టౌన్ లేదా మండల ప్రతినిధులుగా ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇప్పుడు మీకు సంబంధించినటువంటి రాష్ట్ర మీడియా వచ్చి అడిగింది కాబట్టి వాటి అన్నిటికీ నేను జవాబులు చెప్పేసిన. ఇది ఒక రకంగా మర్యాదపూర్వకమైనటువంటి మీట్ అని అనుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఈ సందర్భంగా ఇంటి కుటుంబ సభ్యులను కలవడం, తర్వాత కోరుట్ల అనేటువంటిది నేను చదువుకున్నటువంటి ఊరు కూడా కాబట్టి అందరి ఫ్రెండ్స్ను కలవడం, తర్వాత మొత్తంగానే పట్టణానికి సంబంధించిన ప్రజలందరికి సంబంధించినటువంటి అందరినీ ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, మిత్రులతో కలవడం, వాళ్ళతో కుటుంబ సభ్యులతోటి మిత్రులతోటి హోమ్ టౌన్ కాబట్టి అందరితో కలిసి విషయాలు పంచుకోవడం కోసం వచ్చినటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ రాజకీయపరమైన విషయాలు అనేటువంటిది మాట్లాడడం ఉచితంగా ఉండదు. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా పదే. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నా, హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పిన. నేను బహిరంగ జీవితానికి వచ్చిన విషయం కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, అవన్నీ చెప్పినటువంటి స్థితిలో ఇదొక రకంగా మళ్ళీ దాన్ని రిపీటెన్స్ చేయడము బాగుండదు. నేను వచ్చినటువంటి ఉద్దేశం కూడా కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ను, పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలవాలనేటువంటిది. ఇక గతంలో మా కాలేజీ రోజులలో వేరు వేరు రాజకీయాలతోటి పనిచేసినాము. ఎవరైనప్పటికి కూడా పార్టీలు ఏవైనా ఇంటికి సంబంధించింది కాకుండా మొత్తం కోరుట్ల టౌనే మా కుటుంబము అనేటువంటి విధంగానే రాజకీయాలకు అతీతంగా ఇక రకరకాల పార్టీలు ఉన్నాయి, అవన్నీ తెలుసు, అవన్నీ పేర్లు తీయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు, ఐడియాలజీ అవన్నీ ఏమున్నా కోరుట్ల అనేటువంటిది హోమ్ టౌన్గా నేను భావిస్తున్నా కాబట్టి, వాస్తవం కూడా కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులే అని అనుకుంటున్నా. అదే దృష్టితోటి అందరి దగ్గర అప్రోచ్ అయిపోయి అందరినీ ఫ్రెండ్లీ రిలేషన్స్ తోటే వ్యవహరించాలనేటువంటిది. అంతే తప్ప మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి ఈ వచ్చిన మరుక్షణమే రాజకీయాలకు, వివాదాలకు తావిచ్చే విధంగా మాట్లాడడం ఉచితమైంది కాదు. అది సందర్భాన్ని బట్టి కూడా మీరు అడగడం, నేను మాట్లాడడం ఉండాలి. ఇక సందర్భాన్ని గమనించకుండా మనం అడగడం కూడా అది బాగుండదు అనేది మీ అందరితో రిక్వెస్ట్. అంటే మీరు వచ్చి రాగానే మీకు పాత స్నేహితులు అందరూ కలిసి ఒకసారి ముంగటికి వచ్చేసరికి మీ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది గుర్తుపట్టలేక ఇతనా అని పరిచయాలు చేసుకోవచ్చు పరిస్థితులు. అట్లాంటి పరిస్థితి ఎట్లా అనిపించింది? అది ఇక ఉంటుంది, ఇక మనిషి సహజం కదా, నైజం కదా. అంటే ఇన్నేళ్ళు దూరంగా ఉండి ఒక్కసారి అని అంటే మనిషి యొక్క శరీర ఆకృతి మారిపోతుంది. మార్పులు మేమంతా అంటే 18-19 సంవత్సరాల వయసులో ఉండి ఇప్పుడు ఒక్కసారికి వచ్చేసరికి వెంటనే పోల్చుకోలేని స్థితి. అయితే నేను తమ్ముడు గంగాధర్ వచ్చినప్పుడు, అంజన్న వచ్చినప్పుడు చెప్పిన అందరినీ గుర్తు చేసిన ఉంటాయి. అంటే పాత స్నేహితుల్ని, ఏబీవీపీ మిత్రులైనటువంటి భాస్కర్, శివకుమార్, వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం ఉన్నటువంటి టీచర్లను, అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానంటే మా కానిక్ బట్ టీచర్ నుంచి మొదలు పెట్టుకొని కాలేజ్ లెక్చరర్ల దాకా, ఉదాహరణకు అంజన్నకు చుట్టమైనటువంటి దుబాయ్ సార్, ఇట్లా చాలామంది పేరున గుర్తు చేసిన ఉంటాయి. అట్లా రేపు కూడా అందరి దగ్గరికి వెళ్ళి పలకరిద్దామనేది. అట్లా చెప్పాలంటే చాలా మంది పేర్లు గుర్తొస్తారు కదా. ఎవరికైనా గుర్తుకొస్తారు మనిషి అన్న తర్వాత, ఎవరికైనా కానీ తల్లి, తండ్రి, కుటుంబము, అన్న, తమ్ముడు, అక్క అన్నట్టు అందరికీ గుర్తొస్తారు. కాకపోతే
దేశ ప్రజలందరూ మన కుటుంబ సభ్యులని భావించినాం కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులే దేశ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాటిని తొలగించడానికి పోరాటం మార్గం అనుకొని పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా ప్రజల సమస్యల కోసం మీరు విద్యార్థి దశ నుండి ఇక్కడ నుండి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడేదో పట్టణంలో గ్రామీణ ప్రాంతంలాగా నేను స్వయంగా కానీ ఆనాడు ఇక్కడ పట్టణ ప్రజలు కానీ ఏదో పెద్ద సమస్య ఎదుర్కొని చాలా ఇబ్బంది పడ్డది అనేటువంటిది అయితే నాకేం గుర్తు రావడం లేదు. కానీ ఒక దోపిడీ పీడన లేనటువంటి సమాజం అని అంటాం చూడండి. కాలేజీ విద్యార్థులుగా అప్పుడు మాకు గొప్ప ప్రేరణ ఏంటంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. అప్పటి పరిస్థితులు కూడా మీకు ఈ ప్రేరణ దిశగా అదే అప్పటి పరిస్థితులు పనిచేసినాయి. ఇప్పటికి కూడా వేరే రూపం లోపల అంటే ఆర్థిక సామాజిక అంతరాలు లేనటువంటి మనుషుల మధ్య కుల మత అంతరాలు, ఆ మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదు అనేది అప్పుడు ఇప్పుడు రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం, నా విశ్వాసం. తమ్ముడి కూతురు సుమ అంటే ఆమె ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ మిగతా సందర్భంలో కానీ ఆమె చాలా మందికి చెల్లించే విధంగా చేసింది. అవును, పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు, అందరు కార్యకర్తలకు సంబంధించినటువంటి అంటే సమాజంలో ఉన్నటువంటి సుమ రూపంలో ఉన్నటువంటి యువతరము